అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ 'విక్రమ్' సినిమాలో రోలెక్స్ తెలుసు కదా! ఏజెంట్లను పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తూ ఉంటాడు. అచ్చం అలానే నిజ జీవితంలో ఒక తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత ఇంటర్నేషనల్ లెవెల్లో నెట్వర్క్ను సృష్టించుకుని డ్రగ్స్ పంపిణీ చేస్తూ ఎన్సీబీ అధికారులకి దొరికిపోయాడు. అతని పేరు అబ్దుల్ రెహమాన్ జాఫర్ సాదిక్. అసలు ఏం జరిగింది? ఇతనికి ఉదయనిధి స్టాలిన్కు సంబంధం ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ గారు ఈ కేసు గురించి విలేకరులకు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2024 ఫిబ్రవరి నెలలో న్యూజిలాండ్ కస్టమ్ అధికారులు మరియు ఆస్ట్రేలియా పోలీసులు వాళ్ళ దేశాలలో అతి ప్రమాదకరమైన మత్తు పదార్థాలను పట్టుకుని ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయా అని ఆరా తీస్తే వారికి నమ్మలేని నిజాలు తెలిసాయంట. ఇండియా నుండి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, సింగపూర్ దేశాలకు పంపిణీ అవుతున్న ఎండు కొబ్బరి పొడి మరియు పాల పొడి ప్యాకెట్ల ద్వారా ఈ మత్తు పదార్థాల పంపిణీ కూడా జరుగుతుందని వారికి తెలిసింది. వెంటనే భారత ప్రభుత్వానికి సమాచారం అందించారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంస్థ అంటే ఎన్సీబీ ఈ కేసును దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. న్యూజిలాండ్ కస్టమ్స్ అధికారులు, ఆస్ట్రేలియా పోలీసులు మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం దర్యాప్తు చేయగా పశ్చిమ ఢిల్లీలోని బసాయి దారాపూర్ అవెంటా అనే సంస్థ యొక్క గోడౌన్ నుండి మత్తు పదార్థాల పంపిణీ జరుగుతుందని తెలుసుకున్నారు. మనందరికీ తెలిసిందే, భారతదేశం కొబ్బరికాయల ఉత్పత్తికి మరియు పాల ఉత్పత్తికి చాలా ప్రసిద్ధి అని. ఈ ఎండు కొబ్బరి పొడి మరియు పాల పొడి పంపిణీ చేసే కవర్లలో సూడోఫెడ్రిన్ అనే ముడి మత్తు పదార్థాన్ని ప్యాక్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో పంపిణీ చేస్తున్నారంట. సూడోఫెడ్రిన్ అనేది ఒక ముడి మత్తు పదార్థం. దీనిని ప్రాసెసింగ్ చేసి రకరకాల మత్తు పదార్థాలను తయారు చేస్తారంట. 2024 ఫిబ్రవరి 15న ఎన్సీబీ ఆ గోడౌన్లో పనిచేసే 3 కార్యకర్తలను అరెస్టు చేసింది. వారిని తమిళనాడుకు చెందిన జాఫర్ సాదిక్ సహచరులైన ముఖేష్, ముజిబుర్ రెహమాన్, అశోక్ కుమార్గా గుర్తించారు. వీరి ముగ్గురిని ఢిల్లీ పోలీసులు వారి పద్ధతిలో కుమ్మగా వాళ్ళు నేరం ఒప్పుకొని అసలు విషయం బయటపెట్టారంట. అయ్యా, మేము ఎంప్లాయీస్ మాత్రమే, మాకు పైన ఒక బాస్ ఉన్నాడు, అతని పేరు అబ్దుల్ రెహమాన్ జాఫర్ సాదిక్ అని చెప్పారంట. అతను ఒక తమిళ సినిమా నిర్మాత, అతని సొంత ఊరు తమిళనాడులో విల్లుపురం అని చెప్పారంట. గత 3 సంవత్సరాల్లో జాఫర్ సాదిక్ చే నిర్వహించబడుతున్న డ్రగ్ సిండికేట్ దాదాపు 3,500 కిలోల బరువున్న సూడోఫెడ్రిన్ పదార్థాన్ని 45 విడతలుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ దేశాలకు అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు. దర్యాప్తు పూర్తి అవ్వగానే ఎన్సీబీ అధికారులు ఇండియన్ ఆర్మీ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులతో కలిసి చెన్నైలోని మైలాపూర్లోని జాఫర్ సాదిక్ ఇంటిపై రైడ్ చేశారు. కానీ జాఫర్ సాదిక్ తప్పించుకుని పారిపోయాడు. జాఫర్ సాదిక్కు సంబంధించిన 8 సెల్ ఫోన్లు, ఇంట్లో ఉన్న నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. జాఫర్ సాదిక్ ఇద్దరి తమ్ములు అయిన సలీం, మొయినుద్దీన్లను అరెస్టు చేశారు. వీళ్లతో పాటు తమిళ సినిమా దర్శకుడు, నటుడు అయిన అమీర్ సుల్తాన్ను నిందితుడిగా చేర్చడం జరిగింది. జాఫర్ సాదిక్ ఎన్సీబీ నుండి తప్పించుకోవడానికి దాదాపు 10 రాష్ట్రాలు తిరిగి చివరికి ఢిల్లీలో ఒక హోటల్లో దొరికిపోయాడు. ఎన్సీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జాఫర్ సాదిక్ డ్రగ్స్ వ్యాపారంలో సంపాదించిన డబ్బును తమిళనాడులో సినిమాల్లో, స్థిరాస్తి వ్యాపారంలో, హోటల్ బిజినెస్, కొరియర్ సర్వీస్ ఇలా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టడం జరిగింది. జాఫర్ సాదిక్ అలియాస్ బెజోస్ చెన్నై నివాసి, తమిళ చలనచిత్ర నిర్మాత మరియు ద్రవిడ మున్నేట్ర కళగం డిఎంకే పార్టీ యొక్క ఎన్ఆర్ఐ విభాగానికి, ఇంకా డిఎంకే పార్టీ యొక్క చెన్నై జిల్లా పశ్చిమ ప్రాంతానికి డిప్యూటీ ఆర్గనైజర్గా కూడా ఉన్నాడు. అంటే ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలలో కూడా ఉన్నాడనమాట. తమిళనాడు క్రీడా శాఖ మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్కి 7 లక్షల వరకు పార్టీ ఫండ్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. అందుకే నిందితుల పేర్లలో జాఫర్ సాదిక్ సోదరులు దర్శకుడు అమీర్తో పాటు ఉదయనిధి స్టాలిన్ పేరు కూడా చేర్చినట్లుగా సమాచారం ఉంది. ఇందులో దర్శకుడు మరియు నటుడు అయిన అమీర్ను విచారణకు పిలవడం కూడా జరిగింది. అమీర్ సుల్తాన్కు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు ఖచ్చితంగా రావాలి అని సామాన్లు జారీ చేయడం జరిగింది. ఇక డిఎంకే శ్రేణుల విషయానికి వస్తే ఈ డ్రగ్స్ కేసుకు మా పార్టీకి ఏ సంబంధం లేదు అని చెప్తున్నారు. ఇక ఉదయనిధి స్టాలిన్ విషయం మనందరికీ తెలిసిందే. విలేకరుల సమావేశం పెట్టి హిందూ ధర్మాన్ని ఏకిపాడేస్తుంటాడు. కానీ ఈ డ్రగ్స్ కేసు గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఇక నెటిజన్ల విషయానికి వస్తే వాళ్ళు ఏం కామెంట్స్ చేస్తున్నారంటే, డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కళగం కాదు, డిఎంకే అంటే డ్రగ్స్ మాఫియా కళగం అని, ఇంకా ఈ కేసులో దర్శకుడు వెట్రిమారన్ మరియు అతని బృందాన్ని కూడా విచారణ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఎందుకంటే జాఫర్ సాదిక్, అమీర్ సుల్తాన్, వెట్రిమారన్ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా పరిశ్రమలో ఒక బ్యాచ్ అన్నమాట. అలాగే ఉదయనిధి స్టాలిన్ భార్య అయిన కృతికను కూడా విచారణ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈవిడ్ని ఎందుకు లాగుతున్నారో, ఈ కేసులోకి ఈవిడ్ని ఎందుకు లాగుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఉదయనిధి స్టాలిన్ భార్య అయిన కృతికను కూడా విచారణ చేయాలని మాత్రం కామెంట్స్ చాలా వస్తున్నాయి. మొత్తానికి వీళ్ళ డబ్బు కోసం పెంట తినడానికి కూడా వెనకాడరనిపిస్తుంది. కొబ్బరి పొడి, పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు కదా. జరగరాని అనర్థం ఏదైనా జరిగి పిల్లలు ఎవరైనా చనిపోతే ముందుగా తప్పు పట్టేది ఎవరిని? మన దేశం కొబ్బరి రైతుల్ని, మన దేశంలో ఉండే పాడి రైతులనే కదా. ఈ ఎదవల్ని ఎలా తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రాజకీయ జోక్యం ఉన్నందువలన ఈ కేసు ఇప్పట్లో ఓ కొలిక్కి రాదు అని నాకు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ తమిళ పరిశ్రమల్లో జరిగింది. మన పక్కనున్న తమిళ పరిశ్రమల్లో ఇంత జరుగుతుంటే మన తెలుగు మీడియాలో ఎందుకు రాలేదో నాకైతే అర్థం కాలేదు. నా వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా చెప్పండి. ఈ కేసు గురించి మీకు ఏమైనా మరిన్ని వివరాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా చెప్పండి. మరియు కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.